అన్ని రకాలుగా కూడా వ్యవస్థలన్నీ నాశనం చేశాడు. ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకునే పరిస్థితిలో లేక ఈ పెద్ద మనిషి ప్రతిదీ కూడా ప్రజలను వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఆ టాపిక్ నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ఆయనను ప్రశ్నించే స్వరం వినపడకుండా చేసేందుకు ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. ఆ భయానక పాలన సృష్టించడంలో భాగంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైనా కూడా గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం, ఆ నులిపేయడము అనేది ఎలా అనేది మాత్రమే చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు. అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు, కానీ ఏకంగా వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు, ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు, ఒక ఎవిడెన్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు. ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవరైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికించాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో 2019 జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆ తర్వాత ఆ మార్చిలోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే 2020 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు, కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి, ఆడపాప అని కూడా, ఆడ కూతురు అని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఇంకొక పాప సుధారాణి,
ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు. శ్రీకాకుళం నుంచి కింద కింద దాకా అన్ని స్టేషన్లు తిప్పుకుంటూ నెల రోజుల పాటు బెయిల్ రాకోకుండా తిప్పినారు. ఆడవాళ్ళను ఆడకూతుర్లను కూడా చూడకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని. ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు. వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు ఎక్స్-ఎంపీ నందిగామ సురేష్ పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు. ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా, ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా, ఏదైతే మీరు ఎత్తుతూ ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతూ ఉన్నారు, తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతూ ఉన్నారు. ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది. మీరు ఏదైతే ఇచ్చారో అది 2 ఇంతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటి చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం. సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే. మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి. ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను. ప్రతి అడుగులోనూ కూడా సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పార్టీ ప్రయాణం సాగుతుంది. ఈ లోపల మనం గ్రామ స్థాయి దాకా కూడా మనం వెళ్ళిపోయి గ్రామ కమిటీస్ ఫామ్ చేసుకోవడం దగ్గర నుంచి మొదలెట్టి బూత్ కమిటీస్ ఫామ్ చేయడం దగ్గర వరకు కూడా పూర్తిగా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఏర్పాట్లు అన్నీ కూడా వ్యవస్థీకరణగా మనం చేసుకునే కార్యక్రమం మనం చేసుకుందాం. దాని తర్వాత ఉద్యమ బాట పట్టాల్సిన సమయంలో ఖచ్చితంగా ఉద్యమ బాట పడుతూ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పులను ఎండగడుతూ ప్రభుత్వం చేస్తూ ఉన్న తప్పుడు పనులను ప్రజలకు ఎత్తి చూపుతూ మీ పాత్ర మీరు పోషించాల్సిన సమయం కూడా వచ్చింది అని చెప్పడానికి ఈ సమావేశాలన్నీ కూడా ఏర్పాటు చేసి మీ అందరి సహాయ సహకారాలు కూడా తీసుకునే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. పార్వతీపురం కౌన్సిలర్లకు, కోనసీమ జిల్లా రామచంద్రాపురం నుంచి వచ్చిన కౌన్సిలర్లకు, సత్యసాయి జిల్లా రామగిరి మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలకు, అదేవిధంగా పాలకొల్లు నియోజకవర్గం యలమంచి మండలం నుంచి వచ్చిన ఎంపీటీసీలందరినీ కూడా మీ అందరితో కూడా ఈరోజు సమావేశం కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు మన రాష్ట్రంలో మనందరం ఈరోజు ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి నాకన్నా బెటర్గా కూడా మీకే బాగా తెలుసు. ఎందుకనంటే ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం. నేను మొన్న ఎవరో నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కూడా నేను ఏదో అంటూ ఉంటే, కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అనే భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం.
అలా ఉండగలిగిన తెగువ ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి, చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం. ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారయ్యాయి. చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలు చేశాం. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది, తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలన్నీ మనం స్వీప్ చేస్తాం.